మొన్ననే రాజ్యసభకు సంబంధించినటువంటి అంశము పాకా సత్యనారాయణకి ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ తనకు సంబంధించినటువంటి క్రమశిక్షణా సంఘం నాయకుడికి ఇచ్చి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. ఆయన ఇప్పుడు రాజ్యసభలో తన కార్యకలాపాలు చేస్తున్నారు. ఆంధ్ర నుంచి డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇంతకుముందు ఆ ఛాయిస్ రాలేదు బీజేపీకి. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, కానీ మన రాష్ట్రం నుంచి పాపం ఆయన ఎన్నుకోలేదు. కర్ణాటక నుంచినో ఉత్తరప్రదేశ్ నుంచినో అట్నుంచి తీసుకోవాల్సి వచ్చింది. ఆయనకి మన రాష్ట్రం నుంచి సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మన రాష్ట్రం నుంచి ఏది డైరెక్ట్గా ఎన్నికైనటువంటిది పాకా సత్యనారాయణ గారు. ఇంతకుముందు ఆంధ్ర నుంచినే కృష్ణయ్య కూడా ఉన్న ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి లేదు. ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇంతకుముందు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ప్రత్యక్షంగా కాదు, వాళ్ళు ఇంతకుముందు తెలుగుదేశంలో ఫైనల్ అయ్యి ఆ తర్వాత తెలుగుదేశంలో ఉంటూ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 19లో బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు అట్లా కాదు కదా, కాబట్టి కాన్సెప్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ డైరెక్ట్గా. అట్లాగే గోవాకి సంబంధించి గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారిని పెట్టడం, ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో దక్షిణాది నుంచి ఏమన్నా ఉపరాష్ట్రపతిని ఇస్తారా అని ఒకవైపు చర్చ జరుగుతోంది. లేదు నితీష్ కుమార్ని తీసుకొచ్చి పెడతారన్నటువంటిది. ఇంకొక వైపు నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిని చేసి ఆయన ప్లేస్లో అక్కడ ముఖ్యమంత్రిని బీజేపీ వాళ్ళని పెడతారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. రకరకాల ఊహాగానాల మధ్యన ఏం జరుగుతుందో చూడాలి. జగదీప్ ధన్కర్ రాజీనామా చేయించారా చేశారా అన్నది కూడా ఓ ప్రశ్నే.